హాయ్ ఫ్రెండ్స్, షాకింగ్ ఎలిమినేషన్ అంట. షాకింగ్, నిజంగా షాకింగే ఇది. మీరు వింటే కూడా చాలా షాక్ అవుతారు. అంత రెబల్ క్యాండిడేట్, ముక్కుసూటిగా మొహం మీద చెప్పేటట్టు రీజన్లో చెప్పే క్యాండిడేట్, ఒక్కొక్కళ్ళ బాండ్లు పగలగొట్టిన క్యాండిడేట్ గురించి మన షాకింగ్ ఇది. ఫస్ట్ టైం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఆశ్చర్యపడే విషయమే ఇది. అప్డేట్స్ చాలా ఉన్నాయి. ఎవరెవరు కంటెండర్స్ అయ్యారు, మరి ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి, ఎవరు గేమ్ని చేంజ్ చేశారు, ఎవరు ఎక్కువ గేమ్లు ఆడారు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వచ్చి మన అప్డేట్ ఏంటంటే, స్పెషల్ గెస్ట్ అర్జున్ అంబటి, అమర్దీప్ ఇద్దరు వస్తున్నారు కదా, వాళ్ళిద్దరు వచ్చి రాముని ఎలిమినేషన్ చేసి మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసి బయటికి తీసుకెళ్ళిపోయారంట. మిడ్ వీక్ ఎలిమినేషన్ అని కొద్దిసేపటికి మళ్ళీ రాముని తీసుకొచ్చి వదిలేస్తారంట లోపల. నెక్స్ట్ వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ దొంగల టాస్క్ కదా ఇది, పోలీసులు గెటప్లో వస్తారంట. ఎందుకంటే అంతకుముందు వాళ్ళ సీజన్లో కూడా పోలీసు గెటప్లతోటి ఆ స్కిట్ అనేది చాలా బాగుంది. ఇద్దరు కూడా సరిపోయారు. ఇద్దరు అమర్దీప్ కామెడీ కానీ బాగా చేశారు కాబట్టి దానికి మళ్ళీ వాళ్ళిద్దరిని ఇప్పుడు తీసుకొస్తున్నారంట. వీళ్ళిద్దరు వచ్చి రాముని ఎలిమినేషన్ చేసి బయటికి తీసుకెళ్ళి కొద్దిసేపు నుంచి మళ్ళీ తీసుకొచ్చి లోపల వదిలేరంట. ఇదొక అప్డేట్. రెండు వచ్చి తనుజ కెప్టెన్ కంటెండర్ అయింది. ఎందుకంటే చాలాసార్లు గేమ్లు ఆడుతూనే వచ్చింది. తను ఆడని హెల్ప్ తీసుకొని ఏమన్నా చేయని చాలాసార్లు కంటెండర్ పొజిషన్లోకి వస్తుంది, మిస్ అయిపోతుంది. ఎందుకు కంటెండర్ అయింది తనుజానే ఎందుకు అయిందంటే, నిన్న డబ్బులు దొంగతనం చేసింది కదా, ఆ దొంగతనం చేసింది తన దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి అందరికంటే కూడా. దొంగతనం చేసింది, సంజనాకు నిద్ర పట్టకుండా చేసింది, అగుసంత అల్లకొల్లం అయింది. డబ్బులు తీశారు, ఎవరు తీశారు ప్రామిస్ చేయమని తనుజని అందరూ కూడా చేశారు. తనుజ అయితే ఒకే పాయింట్ మీద ఉంది, ఇది డబ్బులు గేము, ఇది దొంగతనం గేమే, నేను చేసింది కరెక్టే అంటే, సంజన ఏమో నాకు సార్ వీకెండ్లో ఉంటుంది కోటింగ్, అన్ఫేర్ ఎలిమినేషన్ ఇది అని, అన్ఫేర్ గేమ్ ఇది, అన్ఫేర్గా డబ్బులు కొట్టేశారు అని సంజన గోల్ పెడుతున్నా కానీ తనుజ అస్సలు పట్టించుకోలేదు. తర్వాత బిగ్ బాస్ని కూడా అడిగింది సంజన, బిగ్ బాస్ ఇది అన్ఫేర్, బిగ్ బాస్ ఇది అన్ఫేర్, బిగ్ బాస్ మా డబ్బులు కొట్టేశారు, వీళ్ళు పాపం అన్యాయం అయిపోతారు అని అంటే కూడా సింపతిలా కంటే కూడా బిగ్ బాస్ ఒకటే అన్నాడు, మీ గేమ్కి సంబంధించింది అది, మీరు మాట్లాడుకోండి, నాకు సంబంధం లేదని. ఇది కాదు, సంజన ప్రతిసారి బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళి చెప్తా ఉంటే, ఇంతకుముందు కూడా గేమ్లో కూడా అడిగితే బిగ్ బాస్ అన్నాడు, సంజన గారు మీకు వాయిస్ ఉంది కదా, మీరు మాట్లాడదలుచుకుంటే గొంతెత్తి మాట్లాడండి, లేకపోతే లేదు, మీ తరపున ప్రతిసారి నేను మాట్లాడలేదని బిగ్ బాస్ చెప్పారు. నిన్న కూడా అడుగుతుంది పాపం. అయినా బిగ్ బాస్ మీరు ఆటలో చూసుకోండి అమ్మా అని చెప్పాడు. ఓకే, అంతవరకు తనుజ కదా నిద్ర పట్టట్లేదు. ఎందుకు కెప్టెన్ అవ్వాలి, ఆడాలి, ఎందుకంటే అదొక ఆశ. ఎందుకంటే చాలాసార్లు కంటెండర్ అయింది, మిస్ అయిపోతుంది ప్రతిసారి కూడా. వాళ్ళు వచ్చి కూడా నువ్వు ఓన్గా ఆడి గెలవలేదు అని ప్రతి ఒక్కసారి అంటాం. అదేం బ్రెయిన్లో ఉంటాయి కదా. నేను చెప్తుంది కదా, నేను ప్రతిసారి అవుతున్నాను, అవ్వటం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాను, చాలా ఆలోచిస్తున్నాను అని బాధ వేస్తుంది అంటుంది కదా తనుజ కూడా. అట్లా ఎక్కువ డబ్బులు ఉన్నాయి కాబట్టి కెప్టెన్ కంటెండర్ అయింది. నెక్స్ట్ ఎవరయ్యారు, రీతు కూడా అయిందంట. రీతుకి సీక్రెట్ టాస్క్ ఏంటి, మాధురి ఫోటో ఉంది కదా, ఆ ఫోటో ఫేస్ మీద కిల్ అని రాయాలంట. అది రీతు రాసిందంట. రాసిన దానికి రీతు కూడా కంటెండర్ అయింది. రీతు కూడా చాలాసార్లు ఆడింది, కంటెండర్ పొజిషన్కి వచ్చింది కూడా, కానీ కాలేకపోయింది. ఇక్కడ నెక్స్ట్ గేమ్ వచ్చి గౌరవ్ డెమోన్ ఆడారంట. చాలా బాగా ఆడారు. ఇక్కడ గౌరవ్ డెమోన్ బ్లూ టీం నుంచి, రెడ్ టీం నుంచి ఎమ్మానుయల్, కళ్యాణ్ ఆడారంట. చాలా బాగా ఆడారంట బురదలో. ఈసారి అయితే కళ్యాణ్ వరుసగా 4 ఆటల్లో కూడా కళ్యాణ్ ఉన్నాడు. 4 ఆటలు కూడా ఆడాడు. 4 ఆటల్లో 3 ఆటలు గెలిచారు. ఒక ఆట బ్లూ టీం గెలిచింది, 3 ఆటలేమో రెడ్ టీం గెలిచింది. దీన్ని బట్టి తనుజాకి మళ్ళీ ఎక్కువ డబ్బులు ఉండటం వల్ల కెప్టెన్ కంటెండర్ అయింది. ప్లస్ ఇంకేమైనా కంటెండర్ అవ్వాలంటే కూడా రెడ్ టీం నుంచి అవుతారు. ఎక్కువ మంది ఎవరు గెలిస్తే వాళ్ళ టీం అన్నారు కాబట్టి అవుతారు. ఇప్పుడు అయితే రీతు కూడా కంటెండర్ అయిందంట. మరి కెప్టెన్ ఎవరు అవుతారో చూడాలి. నెక్స్ట్ షాకింగ్ అప్డేట్ ఏంటంటే, నిజంగా షాకింగే, ఆయిషాకి ఆరోగ్య పరిస్థితులు సహకరించకపోవటం వలన తన్ని బయటికి పంపించే పరిస్థితి ఏర్పడవచ్చు అని అంటున్నారు. మరి ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ అంతకుముందు కూడా శివాజీ గారికి చెయ్యి బాగపోతే ఎలిమినేషన్ అయినట్టు బయటికి వెళ్ళిపోవటం, వీళ్ళందరూ అన్న అని ఏడవటం, బయటికి వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత రావటం. మనకు ప్రోమోలో అయితే నిజంగా శివాన్ని వెళ్ళిపోయినట్టే చూపించేశారు. హౌస్లో అందరూ ఏడ్చారు, అన్న వెళ్ళొద్దన్న అందరూ ఏడ్చారు. నిజంగా షాకింగ్. అసలు ఆ సీజన్ అయితే ఎమోషన్ ఉంది, ఆటలు ఉంది, కొట్టుకోవడం ఉంది, కంటెంట్ ఉంది, అన్నీ ఉంది అబ్బా. సీజన్ 7 అంటేనే గ్రేట్. శివన్న వెళ్ళిపోతున్న ఏడ్చారు అందరూ. ఇప్పుడు కూడా మరి శివన్ వెళ్ళిపోయి చూపించుకొని మళ్ళీ వచ్చాడు హౌస్లోకి. ఎందుకంటే ఇక్కడ కుదరక ఎక్స్రేలు 5 ఇంచులను చేయికి బయటికి తీసుకెళ్లారు. మరి ఆయిషా కూడా 2 రోజుల నుంచి ఆటలకు కూడా రావట్లేదు, చాలా బాధపడుతుందంట. బిగ్ బాస్ కూడా ఆయిషా నీ ఆరోగ్యరీత్యా ఆడదలిచాడు లేకపోతే లేదన్నారు.
మరి కెప్టెన్స్ రూమ్లోనే ఉండి పాపం రమ్యతో పడుకుంటుంది. చాలా బాధపడతాం కూడా మనకు కనపడుతుంది. మనిషి కూడా పెద్ద యాక్టివ్గా లేదు. నేను కొద్దిసేపు అట్లా వస్తుంది, వెళ్ళి పండుకుంటుంది. మరి తన ఆరోగ్య రీత్యా మరి టెస్టుల కోసం బయటికి తీసుకెళ్తారా, లేదంటే టెస్టులు అయిపోయినాక మెడిసిన్ ఇచ్చి మళ్ళీ తీసుకొస్తారు. ఎందుకంటే నోయల్ని కూడా అలాగే చేశారు. ఒకసారి బయటికి పంపరు, అవసరం ఎవరిని నిర్దాక్షిణ బయటికి పంపరు. ఒకవేళ మెడికల్కి పాసిబుల్ అయినంత వరకు అక్కడే ఉంచుతారు. లేదు ఇంకా చేయి దాటిపోతేనే, నోయల్ని కూడా చేయి దాటిపోతేనే బయటికి పంపించారు కదా, అలాగే నోయల్ని కూడా బయట టెస్టులు చేసి మళ్ళీ లోపలికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయుషాన్ని కూడా టెస్టులు చేసి మెడిసిన్ రిఫర్ చేసుకొని లోపలికి తీసుకొస్తారా, లేదంటే తన బాధ తను ఎంతవరకు ఉన్నదో తట్టుకోగలుగుద్దా లేదా, మళ్ళీ గేమ్స్ ఆడాలి, మళ్ళీ అదే గేమ్స్కి ఎఫెక్ట్ అవుద్దా, దాన్ని కూడా తన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని బిగ్ బాస్ మరి ఏం చేస్తారో చూడాలి. మళ్ళీ వస్తుందా, వస్తే మంచిది. ఎందుకంటే ఫటాఫట్ రావడంతో తోటలాగా ఒక్కొక్కడు బాండింగ్లు పగలగొట్టేసింది. తర్వాత ఓపెన్గా చెప్పేసింది, నేను చూసిందే చెప్తున్నా, మీ బాండింగ్లు ఎలా ఉన్నాయి, నాన్న కూతురు ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే ముందుకు వెళ్ళిపోవచ్చు, లాస్ట్ వరకు ఉండొచ్చు అని నా మాడుతున్నాను. తనూజ అయితే ఫటాఫట్ వాయించేసింది. నిన్న నామినేషన్లో కూడా రీతు ట్రాక్ కోసం వచ్చావని ముఖం మీద చెప్పేస్తుంది. అసలు స్ట్రైట్ ఫార్వర్డ్ ఆయుష్ అదంతా కూడా. మరి ఇప్పుడు ఎలిమినేషన్ చేస్తారా, లేదా మెడిసిన్ ఇచ్చి మళ్ళీ హౌస్లో తీసుకొచ్చి ఉంచుతారనేది మనం చూడాలి. తన ఆరోగ్యాన్ని బట్టి, పరిస్థితిని బట్టి, డాక్టర్ ఇచ్చే సలహాను బట్టి చేస్తారో చూడాలి. మీరేమనుకుంటున్నారు? ఆయుష బయటకు వెళ్ళటం కరెక్టా కాదా? ఆరోగ్యరీత్యా వెళ్ళటం మంచిదేనా? ఉండి మరి ఎట్లా చేస్తారో చూడాలి. చిన్న కామెంటే చేయండి, లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.